హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు బ్లాగర్. ఈరోజు శివరాత్రి కాబట్టి మా ఊర్లో ఉండే అదే ఫ్రాంక్ఫర్ట్ సిటీలో ఉండే ఒక గణేష టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ మేముండే దగ్గర నుంచి ఫ్రాంక్ఫర్ట్ సిటీకి వెళ్ళి అక్కడ నుంచి అయితే టెంపుల్కి వెళ్ళాలి. సో మొత్తం ఒక ట్రైన్ అయితే మారాలి. సో మొత్తం 2 ట్రైన్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. ట్రైన్లో ఎలా ఉంటుంది ఏంది అనేది నేనైతే అక్కడ ఉండే జనాలు బట్టి చూపిస్తాను. సో జనాలు తక్కువ ఉంటే ట్రైన్ అయితే చూపిస్తాను, లేకపోతే ట్రైన్ అయితే చూపించలేను. సో గణేష టెంపుల్కి అయితే వెళ్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా మా ఇంటి దగ్గర అయితే ఈ ట్రైన్లో ఎక్కేసాను. ఈ ట్రైన్లో 30 మినిట్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ అయితే చూపిస్తాను చూడండి. సో ఖాళీగా ఉంది కాబట్టి చూపించగలుగుతున్నా ఫ్రీగా. జనాలు ఉంటే చూపించడం చాలా కష్టం, వాళ్ళు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. మన స్టాప్ అయితే వచ్చేసింది. ఇంకా మనం ఈ ట్రైన్ దిగేసి నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కేసాను. నెక్స్ట్ ట్రైన్లో కూడా కొంచెం చకచకా వెళ్ళి ఒక సీట్ చూసుకొని కూర్చుందామని డిసైడ్ అయ్యా. ఏమంటే ఈ ట్రైన్లో కూడా 25 మినిట్స్ ట్రావెల్ చేయాలి, బట్ జనాలు ఎవరు లేరు. సో నాకైతే సీట్ ఈజీగానే దొరికింది. ఈ ట్రైన్ దిగేసిన తర్వాత 2 కిలోమీటర్స్ నడిచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ వెళ్తా ఉంది కదా ట్రామ్, అలాంటి ట్రామ్ లో కూడా ఎక్కి వెళ్ళొచ్చు. కానీ ఈ రోడ్ లో నేను నడవడానికి ప్రిఫర్ చేస్తా. ఎందుకనేది నెక్స్ట్ చూపించే దాంట్లో మీకే అర్థమవుతుంది. ఇక్కడ సైడ్ వాక్ లో కూడా 2 ప్లేసెస్ ఉంటాయి. ఆ రైట్ సైడ్ లో ఏమో సైకిల్స్ వెళ్ళాలి, లెఫ్ట్ లో ఏమో నడుచుకుని వెళ్ళాలి. ఈ రోడ్ లో మొత్తం షోరూమ్స్ ఉంటాయి. ఏ షోరూమ్స్ అనేది మీరే చూడండి. సో ఫస్ట్ గా మనకు కనిపించేది ఆడి. సో ఆడి కార్స్ మొత్తం లైన్ గా డిస్ప్లేకి పెట్టున్నారు. ఆ తర్వాత ఏమో టెస్లా. సో టెస్లాని చూసుకొని ముందుకు వచ్చిన వెంటనే మినీ కనిపించింది. మినీ చూసుకొని ముందుకు వచ్చిన వెంటనే లెఫ్ట్ లో ఏమో స్కోడా. సో స్కోడాలో కూడా కార్లన్నీ లైన్ గా డిస్ప్లే లోపలికైతే పెట్టున్నాడు. దాని పక్కనే సుప్రా. సో సుప్రా బ్రాండ్ ఎంతమందికి తెలుసో కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. దాని తర్వాత ఏమో ల్యాండ్ రోవర్. సో ల్యాండ్ రోవర్ కార్స్ అసలు లైన్ గా అయితే కింద డిస్ప్లేకి పెట్టున్నాడు. ల్యాండ్ రోవర్స్ చూసుకుంటూ అదే ల్యాండ్ మార్క్ రోడ్ అయితే క్రాస్ చేయాలి. సో రోడ్ క్రాసింగ్ కోసం వెయిట్ చేస్తుంటే ఓ పక్కేమో హోండా, ఇంకో పక్కేమో పోర్షే. సో రెండు ఆపోజిట్ గా ఉన్నాయి. మనం ఏమో సిగ్నల్ కోసం వెయిట్ చేసి రోడ్ అయితే క్రాస్ చేసాం. క్రాస్ చేసింది పోర్షే కోసం కాదు, యాక్చువల్గా దారి అయితే అదే, అలానే వెళ్ళాలి. పోర్షేలో మొత్తం 911s అన్ని డిస్ప్లేలో పెట్టున్నాడు. సో అవన్నీ చూసుకుంటూ ఫైనల్ గా మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ ని మర్చిపోకుండా అయితే రీచ్ అయ్యా. ఇది టెంపుల్ అయితే. సో టెంపుల్ చాలా చిన్నదే, బట్ వీళ్ళు ఇక్కడ ఈ ఫ్రాంక్ఫర్ట్ సిటీలో ఈ టెంపుల్ ని మెయింటైన్ చేయడమే చాలా చాలా గ్రేట్. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఒక చిన్న హాల్ అయితే ఉంటుంది. నేనైతే ప్లేట్ తీసుకొని రెడీ అయిపోయా. ఏం ప్లేటో కాదు, అర్చన ప్లేట్. సో 10 euros పే చేస్తే అర్చన ప్లేట్ ఈ విధంగా మొత్తం అన్ని ఐటమ్స్ తో పాటిస్తారు. నేనైతే ఈ ప్లేట్ తీసుకొని అర్చన కోసం అయితే రెడీ అయిపోయాను. నేనైతే అర్చన చేయించేసుకొని వీడియో రికార్డ్ చేయడానికి మళ్ళీ లోపలికి అయితే వచ్చాను. సో ఈరోజు శివరాత్రి కాబట్టి జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు. జనరల్ గా వీక్ డే లో ఈ విధంగా జనాలు ఉండరు. అక్కడ ప్లేట్స్ చూస్తున్నారు కదా ఎంతమంది అర్చన చేయించుకున్నారో. సో అది వినాయక స్వామి అయితే. అండ్ ఈ రోజు స్పెషల్ శివరాత్రి కాబట్టి మనం నేరుగా నెక్స్ట్ శివుడి దగ్గరికి అయితే వెళ్తాం. సో వెనకాల పక్క వెళ్తే శివుడు ఉంటాడు. సో ఇక్కడ శివుడి దగ్గరికి వస్తే ఈయన పెద్ద స్వామి ఇంకా అలంకారం చేస్తున్నారు. మనమైతే శివుడిని దర్శించుకొని ఆ తర్వాత పక్కనే రైట్ సైడ్ లో కనిపిస్తోంది కదా దుర్గాదేవి అయితే ఉన్నారు. సో అక్కడ దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి దాని తర్వాత మహావిష్ణువు. సో మహావిష్ణువుని కూడా చూసుకునేసిన తర్వాత దానికి రైట్ సైడ్ లో ఏముంటుందంటే సుబ్రహ్మణ్య స్వామి. అలా అందరి దర్శనం రెండోసారి వీడియో తీసే రీజన్ తో అయితే చేసుకోవడం జరిగింది. సో సుబ్రహ్మణ్య స్వామిని కూడా చూసుకునేసిన తర్వాత వెనకాల పక్కకి తిరిగి వెళ్తుంటే నవగ్రహాలు అయితే కనిపిస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రసాదం అయితే వేడివేడిగా సాంబార్ రస్ అయితే ఇచ్చారు. సో కొంచెం తినేసి కొంచెం అయితే ఇంటికి తీసుకొని బయలుదేరేశాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం నడిచిపోవడం కష్టం కాబట్టి ట్రామ్ కోసం అయితే వెయిట్ చేశా. సో ఇది ట్రామ్. సో జనరల్ గా మన ఇండియాలో అయితే కోల్కతాలో ట్రామ్స్ ఎక్కువ పాపులర్ అని విన్నా. నేను ఎప్పుడు కోల్కతా వెళ్ళలేదు. ఇక్కడైతే నేను ట్రామ్ చాలా సార్లు ఎక్కాను, కానీ ఇప్పుడు ఈ చలికి తట్టుకోలేక ఈ ట్రామ్ అయితే ఎక్కాను. సో చలి కోసం నేను ట్రామ్ ఎక్కితే ఈయనెవరో సైకిల్ పెట్టుకుని ఉన్నాడు. సో ఈ టైంలో ఈ చలిలో కూడా సైకిల్లో వెళ్ళేట్టుకున్నాడు. సో నేనైతే నాకు కావాల్సిన స్టాప్ వచ్చిన తర్వాత ట్రామ్ దిగేసి నెక్స్ట్ ఉండే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాను. నేను ఎక్కాల్సిన ట్రైన్ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలా అని చూస్తుంటే 12 మినిట్స్ వెయిట్ చేయాలని బోర్డులో డిస్ప్లేలో అయితే ఉంది. సో ఏ ట్రైన్ మీరైతే అబ్జర్వ్ చేయండి, 12 మినిట్స్ లో ఏ ట్రైన్ అయితే వస్తుందో. అలా నా ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే నా ట్రైన్ అయితే రానే వచ్చింది. డోర్ ఓపెన్ అయిన వెంటనే ట్రైన్ లోకి అయితే ఎక్కేసా. సో ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది. ఇలా 4x4 లోనే ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ మన మెట్రో లాగా. ఈ ట్రైన్ లో నేను 45 మినిట్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో సీట్లు అయితే కావాల్సిన ఉన్నాయి, ఎక్కడైనా కూర్చొని హ్యాపీగా వెళ్ళొచ్చు.
ట్రైన్ అంతా చూసుకొని ఒక మంచి సీట్లో అయితే కూర్చునేసాను. ఇక్కడ నుంచి మొత్తం అన్ని అండర్ గ్రౌండ్ లోనే వెళ్తూ ఉంటాయి, ఆల్మోస్ట్ సిటీ క్రాస్ అయ్యేంత వరకు. సో అండర్ గ్రౌండ్ లో స్టేషన్స్ అన్ని ఇలానే ఉంటాయి. సో ఈ స్టేషన్స్ అన్ని చూసుకుంటూ నెక్స్ట్ అయితే నేను దిగాల్సిన ప్లేస్ లో దిగేసి నెక్స్ట్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేశాను. సో నెక్స్ట్ ట్రైన్ అయితే కూడా వచ్చేసింది. సో ఈ ట్రైన్ ఎక్కితే జస్ట్ 4 minutes లో మా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. సో అది గైస్ ఈ రోడ్కి అయితే. మీరైతే మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.